మాట్లాడకపోయే టాపిక్ లైట్ రూమ్ ఇన్ మిల్కీ మష్రూమ్ కల్టివేషన్. సో మిల్కీ మష్రూమ్ కల్టివేషన్లో లైట్ రూమ్ని మనం మెచ్యూరిటీ ఫేజ్ అంటాం లేదా ఫ్రూటింగ్ ఫేజ్ అంటాం. సో 21 days ఇంక్యుబేషన్లో ఉన్న మైసీలియం బెడ్స్ ఫుల్గా కొలనైజ్డ్ అయ్యి మైసీలియం సబ్స్ట్రేట్ అంతా కూడా ఫామ్ అయ్యి ప్యూర్ వైట్లోకి వచ్చిన బెడ్స్ని మనం బయటికి తీసుకొచ్చాం. సో 2 halves కట్ చేసి సో ఒక థిన్ లేయర్ ఆఫ్ కేసింగ్ సాయిల్ అనేది అప్లై చేసి వాటిని తీసుకెళ్ళి లైట్ రూమ్లో పెడతాం. సో ఈ డార్క్ రూమ్లో మనం ఏ కండిషన్స్ అయితే మెయింటైన్ చేసామో ఇంక్యుబేషన్ పీరియడ్లో డ్యూరింగ్ ఇంక్యుబేషన్ టెంపరేచర్, హ్యూమిడిటీ, హైజీనిక్ కండిషన్స్ సేమ్ కండిషన్స్ మనం లైట్ రూమ్లో కూడా మెయింటైన్ చేస్తాం. ఇవి మెయింటైన్ చేస్తూ అడిషనల్గా లైటింగ్ సోర్స్, వెంటిలేషన్, ఇరిగేషన్ అనేవి అప్లై చేస్తాం. సో ఇవాళ మనం కేసింగ్ అప్లై చేసామంటే ఇవాళ వదిలేసి నెక్స్ట్ డే నుంచి ఇరిగేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. సో ఇలా నెక్స్ట్ డే నుంచి ఇరిగేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ వాటితో పాటు పైన చెప్పిన టెంపరేచర్, హ్యూమిడిటీ, హైజీనిక్ కండిషన్స్ అండ్ లైటింగ్ సోర్స్ అండ్ వెంటిలేషన్ వీటిని కనుక మనం కరెక్ట్గా ప్రొవైడ్ చేయగలిగితే 7 to 10 daysలో మనకి పిన్ హెడ్స్ అనేవి ఎమర్జ్ అవుతాయి. అక్కడి నుంచి 7 to 10 daysలో మనకి క్రాప్ అనేది హార్వెస్టింగ్ అవుతుంది. సరే ఈ కేసింగ్ సాయిల్ ఇంపార్టెంట్. కేసింగ్ సాయిల్ అనేది మనకి పిన్ హెడ్ ఫార్మేషన్ టైంలో మైసీలియం బెడ్కి అవసరమైన ఆక్సిజన్ త్రూ కేసింగ్ అనేది బెడ్కి అందిస్తుంది. అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ బెడ్లోకి కేసింగ్ సాయిల్ త్రూగానే ఎంటర్ అవుతుంది. తర్వాత మైసీలియం బెడ్కి అవసరమైన క్యామర్ మాయిశ్చర్ సో ఈ కేసింగ్ సాయిల్ అనేది హోల్డ్ చేస్తూ మైసీలియంకి అందిస్తుంది. తర్వాత పిన్ హెడ్స్ ఎమర్జ్ అయ్యి మష్రూమ్స్ బయటకు వచ్చిన తర్వాత వాటికి అవసరమైన ఫిజికల్ సపోర్ట్ కూడా కేసింగ్ సాయిల్ ప్రొవైడ్ చేస్తుంది. A good composition of casing soil always results in అప్లై చేసిన బెడ్స్ని తీసుకెళ్ళి లైట్ రూమ్లో పెట్టాక సో ఆ లైట్ రూమ్ ఎలా ఉంటుందో శాంపుల్